నమస్తే, నా పేరు సత్య. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిఫరెంట్ టైప్ ఆఫ్ డాక్టర్స్ గురించి తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద ఎపిసోడ్. నెంబర్ 1, కార్డియాలజిస్టు. వీళ్ళనే కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అని, లేకపోతే కార్డియాక్ ఫిజిషియన్ అని, లేకపోతే కార్డియాక్ డాక్టర్ అని కూడా అంటారు. వీళ్ళు మెయిన్గా హార్ట్కి సంబంధించిన డిసీజ్ని ట్రీట్మెంట్ చేస్తారు. అంటే గుండె దడ కానీ, కరోనరీ ఆర్టరీ డిసీజ్ కానీ, అలాగే హార్ట్ స్ట్రోక్ కానీ, బీపీ కానీ వీటికి ట్రీట్మెంట్ చేస్తారు. కార్డియాలజిస్ట్కి అలాగే కార్డియాక్ సర్జన్కి కన్ఫ్యూజ్ అవుతుంటారు. కార్డియాలజిస్ట్ ఏమో ఒక పేషెంట్ తన దగ్గరకు వచ్చినప్పుడు ఆ పేషెంట్ చెప్పిన ప్రాబ్లమ్ని బట్టి డయాగ్నోసిస్ చేసి, ఒకవేళ ఓన్లీ మెడిసిన్ లేదా ఎక్సర్సైజ్ తోటి సరిపోతుంది అనుకుంటే మెడిసిన్ ఎక్సర్సైజ్ చెప్పేసి పంపించేస్తారు. లేదు ఈ పేషెంట్కి సర్జరీ అవసరమైతే కార్డియాలజిస్టు కార్డియాక్ సర్జన్ లేదా కార్డియో థొరాసిక్ సర్జన్ లేదా ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్కి రిఫర్ చేస్తారు. ఈ కార్డియాక్ సర్జన్ ఆపరేషన్ అనేది చేస్తారు. జనరల్ కార్డియాలజిస్ట్ ఆపరేషన్ చేయరు. డెర్మటాలజిస్టు వీళ్ళు మెయిన్గా స్కిన్కి సంబంధించిన, హెయిర్కి సంబంధించిన, నెయిల్స్కి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది చేస్తారు. అంటే జుట్టు రాలడం కానీ, జుట్టు పలసగా అయిపోవడం కానీ, అలాగే ముఖం పాలిపోవడం కానీ, ముఖం పైన మచ్చలు మొటిమలు కానీ, ఇటువంటి వాటికి ట్రీట్మెంట్ అనేది చేస్తారు. అలాగే వీళ్ళు చిన్న చిన్న సర్జరీస్ అంటే పులిపిల్లు తీయడం కానీ, లేకపోతే మినిమం సర్జరీ అవసరమైన వాటికి ఈ డాక్టర్స్ అనేది సర్జరీ చేస్తారు. చాలామంది డెర్మటాలజిస్ట్కి కాస్మెటాలజిస్ట్కి మధ్యలో కన్ఫ్యూజ్ అవుతుంటారు. డెర్మటాలజిస్ట్ ఏమో ఒక రకంగా స్కిన్కి, హెయిర్కి, నెయిల్కి ఫిజిషియన్ లాగా, డెర్మటాలజిస్ట్ ఏమో మెయిన్గా డిసీజ్ని, ఈ స్కిన్ రిలేటెడ్ కానీ వీటికి సంబంధించిన రిలేటెడ్ డిసీజ్ని క్యూర్ చేయడానికి ట్రీట్మెంట్ అనేవి ఇస్తారు. కాస్మెటాలజిస్ట్ ఏమో వీళ్ళు మెయిన్గా బ్యూటీ ట్రీట్మెంట్స్ అనేవి చేస్తుంటారు. అంటే ముఖం షైన్ కావడం కానీ వివిధ రకాల క్రీమ్స్ని ఉపయోగించి. నెక్స్ట్ వచ్చేసి ఆర్థోపెడిక్ డాక్టర్స్. వీళ్ళని ఆర్థోపెడిక్ సర్జన్స్ అని కూడా అంటారు. వీళ్ళు మెయిన్గా ఎముకలు, కీళ్ళు, జాయింట్స్ వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని క్యూర్ చేస్తుంటారు. ఏమైనా సర్జరీస్ అవసరమైతే సర్జరీస్ పర్ఫామ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఫిజిషియన్ లేదా జనరల్ మెడిసిన్. వీళ్ళని సింపుల్గా ఆల్రౌండర్ డాక్టర్ అనుకోవచ్చు. అంటే మన బాడీకి సంబంధించిన ప్రతి ఒక్క కండిషన్ని ట్రీట్ చేసే డాక్టర్. కాఫ్, కోల్డ్, థ్రోట్ పెయిన్స్ కావచ్చు, బాడీ పెయిన్స్ కావచ్చు, కీళ్ళ నొప్పులు కావచ్చు, అలాగే వైరల్ ఫీవర్ కావచ్చు, డెంగ్యూ ఫీవర్ కావచ్చు, ప్లేట్లెట్స్ పడిపోవడం కావచ్చు, అలాగే అనిమియా పేషెంట్స్ కావచ్చు, ఎమర్జెన్సీ కేసెస్ లైక్ పాయిజన్ కేసెస్ కావచ్చు, లేకపోతే యాక్సిడెంటల్ కేసు కావచ్చు, డయాబెటిక్ పేషెంట్స్ కావచ్చు, బీపీ పేషెంట్స్ కావచ్చు, వీటన్నిటికీ ట్రీట్మెంట్ అనేవి ఈ జనరల్ ఫిజిషియన్ చేస్తుంటారు. అలాగే ఈ జనరల్ ఫిజిషియన్ అనేవారు ఏదైనా ఒక పేషెంట్ స్పెషాలిటీ డాక్టర్ రిక్వైర్డ్ అయితే ఫిజిషియన్ అన్ని రకాల స్పెషాలిటీ డాక్టర్స్ తోటి లింకప్లో ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ. వీళ్ళనే ఓబీజీ డాక్టర్స్ లేదా లేడీస్ స్పెషలిస్ట్ అంటారు. ఇట్లా ఎక్కువగా లేడీసే ఈ కోర్స్ అనేది చేస్తుంటారు. ఇందులో మెయిన్గా లేడీస్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటే వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, ఏమైనా ఇచ్చింగ్, ఇన్ఫెక్షన్స్, అలర్జీ వీటికి సంబంధించిన, లేకపోతే నెలసరి కానీ సరిగ్గా రాకపోవడం వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని ట్రీట్మెంట్ చేస్తుంటారు. అలాగే డెలివరీ చేయడం కానీ, మెన్స్ట్రువల్ సైకిల్ లేట్గా రావడం వల్ల కానీ వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు సర్జరీస్ కూడా పర్ఫామ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి యూరాలజిస్ట్. వీళ్ళు మెయిన్గా కిడ్నీస్, అలాగే కిడ్నీ రిలేటెడ్ డిసీజెస్, మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించిన డిసీజ్ని డయాగ్నోసిస్ చేయడం, అలాగే ట్రీట్మెంట్ చేయడం చేస్తుంటారు. వీళ్ళు మెయిన్గా కిడ్నీలో స్టోన్స్ ఏమైనా పడ్డా, లేకపోతే క్యాన్సర్ సెల్స్ వీటికి సంబంధించిన సర్జరీస్ అనేవి పర్ఫామ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి నెఫ్రాలజిస్ట్. వీళ్ళు మెయిన్గా కిడ్నీస్ రిలేటెడ్ డిసీజ్ని, కిడ్నీస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని ట్రీట్మెంట్ చేయడం, వాటికి సంబంధించిన గైడెన్స్ ఇవ్వడం అనేది చేస్తారు. యూరాలజిస్ట్కి నెఫ్రాలజిస్ట్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, యూరాలజిస్టు సర్జరీస్ పర్ఫామ్ చేస్తారు మెయిన్గా. నెఫ్రాలజిస్టు ఈ కిడ్నీస్కి సంబంధించిన ఫిజిషియన్ లాంటి వారు. ఈ నెఫ్రాలజిస్టు యూరాలజిస్ట్కి రిఫర్ చేస్తారు ఒకవేళ సర్జరీ అవసరమైతే. అప్పుడు యూరాలజిస్ట్ అనేది ఈ కిడ్నీస్కి సంబంధించిన సర్జరీస్ అనేవి పర్ఫామ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి న్యూరాలజిస్ట్ లేదా న్యూరో ఫిజిషియన్. వీళ్ళు మెయిన్గా నర్వస్ సిస్టమ్ అంటే మన మెదడు కావచ్చు, నరాలు కావచ్చు వీటికి సంబంధించిన డాక్టర్. వీళ్ళు ఈ నర్వస్ సిస్టమ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేసి, డయాగ్నోసిస్ చేసి ట్రీట్మెంట్ అనేవి ఇస్తుంటారు. అయితే న్యూరాలజిస్ట్కి న్యూరో సర్జన్స్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటిదంటే, న్యూరో సర్జన్స్ ఈ డిసీజ్ ఏమైనా సర్జరీ ద్వారా మాత్రమే క్యూర్ అవుతాయి అనుకుంటే పర్ఫామ్ చేస్తారు. బట్ న్యూరో ఫిజిషియన్ మాత్రం సర్జరీస్ చేయరు. నెక్స్ట్ వచ్చేసి సైకియాట్రిస్ట్.
వీళ్ళు మన మెంటల్ హెల్త్కి సంబంధించిన డాక్టర్. ఏమైనా డిప్రెషన్లో ఉన్న, యాంగ్జైటీ, ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, మన మెంటల్ హెల్త్కి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా క్యూర్ చేసే డాక్టర్. దీంట్లో మెడిసిన్స్ అనేవి ఉంటాయి, లేకపోతే హిప్నోటిజం అని ఉంటుంది. ఈ వివిధ రకాల టెక్నిక్ల ద్వారా ఆ పేషెంట్ హెల్త్ని రికవర్ చేయడానికి ప్రయత్నిస్తారు. నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్. వీళ్ళు మెయిన్గా డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించిన బోత్ మేల్ అండ్ ఫీమేల్, అంటే మన జీర్ణాశయానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేసి ట్రీట్మెంట్ అనేవి చేస్తారు. అన్నం అరగకపోయినా, అల్సర్స్ ఉన్న, పుండ్లు పడ్డ, వీటికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది పర్ఫామ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఓటోలారింగాలజిస్ట్. వీళ్ళనే ఈఎన్టీ డాక్టర్స్ అంటాం. వీళ్ళు మెయిన్గా చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ని ట్రీట్మెంట్ చేసే డాక్టర్స్. వీళ్ళు సర్జరీస్ కూడా పర్ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి రూమటాలజిస్ట్. వీళ్ళు మెయిన్గా మన ఇమ్యూనో సిస్టమ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని క్యూర్ చేసే డాక్టర్. కొన్నిసార్లు మన ఇమ్యూన్ సిస్టమ్ దానికి అదే శత్రువు అనుకొని దాని మీద అదే దాడి చేస్తుంది. దానివల్ల కొన్నిసార్లు మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఈ రూమటాలజిస్ట్ మన ఆ కండిషన్ని రెక్టిఫై చేసి దానికి సంబంధించిన క్యూర్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఎండోక్రైనాలజిస్ట్. వీళ్ళు మెయిన్గా హార్మోన్ రిలేటెడ్, అంటే మన శరీరంలో ఎటువంటి మార్పులు జరగాలన్నా ఈ హార్మోన్స్, అంటే మనం ఎత్తు పెరగడం కానీ, లావు కావడం కానీ, మనం టెన్షన్ పడడం కానీ, ఆనందపడడం కానీ, ఇవన్నీ మన హార్మోన్ కంట్రోల్ ఉంటాయి. కొన్నిసార్లు ఈ హార్మోన్స్ ఎక్కువైనా తక్కువైనా మనకు ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఈ ఎండోక్రైనాలజిస్ట్ వీటిని ఐడెంటిఫై చేసి దానికి సంబంధించిన మెడిసిన్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి సర్జన్ లేదా జనరల్ సర్జన్. వీళ్ళలో ప్లాస్టిక్ సర్జన్స్ అని కూడా ఉంటారు. వీళ్ళు మెయిన్గా జనరల్ సర్జరీ ప్రొసెసర్స్, అంటే దెబ్బలు తగడం కానీ, యాక్సిడెంట్ కేసులు కానీ, అపెండిసైటిస్ కేసు కానీ, ఇంకా ఏమన్నా సెల్యులైటిస్ కేసులు కానీ, ఇటువంటి సర్జరీస్ పర్ఫామ్ చేస్తారు. అలాగే స్పెషాలిటీ డాక్టర్స్ సర్జరీస్ లైక్ కార్డియోథొరాసిక్ సర్జరీ కావచ్చు, న్యూరో సర్జన్ కావచ్చు, గైనిక్ కావచ్చు, వీళ్ళలో ఆ డాక్టర్స్కి అసిస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే ఆఫ్టర్ సర్జరీ తర్వాత ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎటువంటి మెడికేషన్ తీసుకోవాలనేది ఈ సర్జన్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి అనెస్థీషియాలజిస్ట్. వీళ్ళనే మనం మత్తు డాక్టర్ అని కూడా అంటాం. వీళ్ళు మెయిన్గా జనరల్ సర్జరీస్ జరిగేటప్పుడు పేషెంట్స్కి అనెస్థీషియా ఇవ్వడం, అలాగే సర్జరీ జరుగుతున్నప్పుడు పేషెంట్ కండిషన్ని మానిటర్ చేయడం, ఏమైనా అనెస్థీషియా మత్తు మందు అవసరమైతే వాటిని ఇన్సర్ట్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ప్యాథాలజిస్ట్. వీళ్ళు మెయిన్గా వివిధ రకాల ప్రాబ్లమ్స్ని డయాగ్నోసిస్ చేస్తూ ఉంటారు. ల్యాబ్ టెస్ట్ల ద్వారా, బ్లడ్ టెస్ట్ కావచ్చు, యూరిన్ అనాలిసిస్ కావచ్చు, ఇలా వివిధ రకాల డయాగ్నోసిస్ మెథడ్స్ ద్వారా ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి రేడియాలజిస్ట్. వీళ్ళు మెయిన్గా ఏదైనా ఒక ప్రాబ్లమ్ని స్కానింగ్ ద్వారా, ఎక్స్రే కావచ్చు, సిటీ స్కాన్ కావచ్చు, ఎంఆర్ఐ కావచ్చు, అల్ట్రాసౌండ్ కావచ్చు, 2D ఎకో కావచ్చు, ఇలా వివిధ రకాల ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఆ డిసీజ్ని డయాగ్నోసిస్ చేస్తూ ఉంటారు. 2D ఎకో మోస్ట్లీ కార్డియాలజిస్ట్ డయాగ్నోస్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి పీడియాట్రిషియన్. వీళ్ళు మెయిన్గా చిన్నపిల్లల వైద్యులు. అప్పుడే పుట్టిన పిల్లలు కావచ్చు, నెలలు నిండిన పిల్లలు కావచ్చు, అప్ టు 12 years లేదా 13 years వరకు ఉన్న పిల్లల హెల్త్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ని క్యూర్ చేసే డాక్టర్. నెక్స్ట్ వచ్చేసి పల్మనాలజిస్ట్. వీళ్ళని ఊపిరితిత్తుల డాక్టర్ అని కూడా అంటారు జనరల్గా. వీళ్ళు మెయిన్గా మన రెస్పిరేటరీ సిస్టమ్, లంగ్స్కి సంబంధించిన డాక్టర్. వీళ్ళు ఈ రెస్పిరేటరీ సిస్టమ్, ఊపిరితిత్తులకు సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి లైక్ కాఫ్, కోల్డ్, లేకపోతే దీర్ఘకాలికంగా ఉండే ఈ దగ్గు, జలుబు కానీ, సీజనల్గా వచ్చే కాఫ్, కోల్డ్ కానీ, వీటికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది చేస్తుంటారు. అయితే ఇవే రకాల ట్రీట్మెంట్ జనరల్ ఫిజిషియన్స్ కూడా చేస్తుంటారు. సో ఇన్ కేస్ ఒకవేళ జనరల్ ఫిజిషియన్స్ కూడా తగ్గలేకపోతే అప్పుడు జనరల్ ఫిజిషియన్స్ ఈ పల్మనాలజిస్ట్కి రిఫర్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఆంకాలజిస్ట్. వీళ్ళనే క్యాన్సర్ డాక్టర్ అని ఉంటారు. వీళ్ళు మెయిన్గా మన శరీరంలో క్యాన్సర్కి సంబంధించిన డయాగ్నోసిస్ కానీ, ట్రీట్మెంట్ కానీ చేయడం. అయితే ఆంకాలజిస్ట్లోనే రేడియో ఆంకాలజిస్ట్, సర్జికల్ ఆంకాలజిస్ట్ అని ఉంటారు. వీళ్ళు మెయిన్గా ఈ జనరల్ ఆంకాలజిస్ట్ ఏం చేస్తారంటే ఏదైనా మన బాడీలో కణతులు కానీ లేదా క్యాన్సర్ సెల్స్ కానీ ఏమన్నా మెడిసిన్ ద్వారా క్యూర్ అవుతాయి అనుకుంటే వీళ్ళు మెడిసిన్స్ని ప్రిస్క్రైబ్ చేస్తారు. లేదు సర్జరీస్ చేయాలి, అలాగే ఏదైనా ఎక్స్రేస్ కానీ, ఆల్ఫా రేస్ కానీ ఉపయోగించి ఈ క్యాన్సర్ సెల్స్ని డిస్ట్రాయ్ చేయాలన్నప్పుడు ఈ సర్జికల్ ఆంకాలజిస్ట్, రేడియో ఆంకాలజిస్ట్ అనే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి డెంటిస్ట్ లేదా డెంటల్ సర్జన్స్. వీళ్ళు మెయిన్గా మన టీత్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని క్యూర్ చేసే డాక్టర్, ఏదైనా మెడిసిన్స్ ద్వారా లేకపోతే సర్జరీస్ ద్వారా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే
కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.